మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో నేను నమ్ముతున్న విషయం ఏంటంటే, దేవుడికి మనతో ఎంతవరకు పని ఉందో అంతవరకు మన తల వెంట్రుకల్లో ఒక్కటి నేల రాలి పడడం జరగదు. చాలు షాలేం రాజు వచ్చే అంటే తప్ప మనం వెళ్ళాం. స్తోత్రం, అంతే కదా? అంటే అలా అని చెప్పేసి మొత్తం అంతా నానగడ్డి తినేయకండి. పంది మాసం కనపడితే ఎండ పకోడీ వేస్తున్నారు తినేసి అంటే ఇంక పాడైపోద్ది ఆరోగ్యం. అంటే కొంతలో కొంత మీరు ఆరోగ్యంలో, మీరుండే అదుపులో, జాగ్రత్తలో మీరుండండి. మనం ఎంత బతుకుతామండి? మీ బతకడం గురించి వచ్చి మనం వెళ్ళిపోయాం టాపిక్లోకి. నేను సైడ్ అయిపోయాను పక్కకి. ఎంతకాలం బతుకుతామండి? మన వయసు ఎంత? దీంట్లో చాలా మట్టుకు గడిచిపోయింది కదండి. ఈ మిగిలి ఉన్న శేషం దేవుడి కోసం బతకాలి. ఆమేనండి. మిగిలి ఉన్న శేషం దేవుడి కోసం బతకాలి. ప్రలో పెడతారు, ఇబ్బంది పెడతారు. ఏది ఏమైనా ఒక మాట మాత్రం వాస్తవం ఏంటిదంటే, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ఎట్టి పరిస్థితుల్లో నీవేమి సాగవు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. ధైర్యంగా చెప్పండి. నేను చాలా సింపుల్ మ్యాటర్ చెప్తున్నాను. ఇప్పుడు మీకు పెదబాల శిక్ష అని చిన్నప్పుడు చెప్తారు కదా, అది చెప్తాను. కానీ ఇంకెళ్తాను. ఉపేక్షించుకోవడం. మొదట ఉపేక్షించుకోమని చెప్తున్నాను మీ అందరికీ? విగ్రహారాధన సంబంధమైన ప్రతి కార్యాన్ని ఉపేక్షించండి. యోధా, ఎట్టి పరిస్థితుల్లో మనం వాటి జోలికి వెళ్ళకూడదు, వాటిని తినకూడదు, వాటిని ముట్టకూడదు. అలాంటి కార్యాలలో మనం పాలిభాగస్తులు అవ్వకూడదు. యేసునామములో వాటికి దూరంగానే ఉందాం. వాటికి దూరంగానే ఉండండి. ఆ పదాలు ఉంటాయి, ఆ మాటలు ఉంటాయి, చూసారా? ఆ పదాలకు కూడా ఇది విగ్రహాల సంబంధమైందంటే దాన్ని మనం దూరంగా ఉంచడమే మనకు మంచిది. అయితే బైబిల్లో ఏమనుందంటే, విగ్రహములు ఒట్టివి అని రాస్తుంది. అవి కేవలం ఒట్టివి. మళ్ళీ ఆ సబ్జెక్టులోకి వెళ్తే సబ్జెక్టు మారిపోద్ది. మరి మనం భయపడేది ఏంటంటే అని చెప్పి ఒక ఆయన ఏం చేశాడంటే, అన్ని ఊర్ల నుంచి ప్రసాదాలు తీసుకొని తినేసాడు. నాకు తెలియని విషయం ఏంటంటే, అతను తిన్నాడు ఏమయ్యాడో మనకు తెలియదు, కానీ అతని వల్ల విశ్వాసంలో చాలామంది ఏమవుతారండి? భ్రష్టులు అవరండి. ఏమండి? నాకండి పూజలో పెట్టిన అట్టుపండి తినమంటే మహా ఇష్టం అండి. అది వదలలేకపోతున్నాను, అందుకే దేవుడి దగ్గర రాలేకపోతున్నానండి అన్నాడు. ఆయనకి బలహీనత. ఆ వాసన వస్తుంది కదా, అది అగరబత్తి వాసన పట్టేస్తుంది కదా, పట్టేసి మంచి ఫ్లేవర్ వస్తుంది అట్టుపండు, కొబ్బరికాయ చెక్క. అది తింటే ఎంత మధురంగానో ఉంటుందంట, అది వదలలేకపోతున్నాను అన్నాడు. మీకు పులిహార తక్కువైతే కలపకలం, కానీ ఎక్కువైతే ఏం చేస్తారు? కాళ్ళతో తొక్కుతారు కదమ్మా, దేవమ్మా, కాళ్ళతో తొక్కుతారు కదా, చూసావు నువ్వు గుడి దగ్గర. మరి ఏం చేస్తారు? శుభ్రంగా కాళ్ళు కడుక్కొని తొక్కుతారు, లేదా పట్టదట్లకి. అది తింటే బాబా మామూలుగా ఉండదండి. ఎంత బాగుంటుందో పులిహార అంట. ఇంట్లో చేసుకుంటే కూడా రాదండి. మరి తొక్కాలి. ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కడ తొక్కుతారు? తొక్కితే మీరు తింటారా?
అబ్బా ఎంత బాగుంది ఎంత బాగుందని. కొన్ని రోజులు పోతే జేసీబీ కలుపుతుంది, అంటే అంత పెద్ద మొత్తంలో ఉంటుంది కాబట్టి. అంటే వాళ్ళు ఏమో అపరిశుభ్రంగా చేస్తున్నారని అంటలే సుమా, మళ్ళీ తేడా వచ్చేది. వాళ్ళు శుభ్రంగా చేస్తారు, మనకంటే కొంచెం శుభ్రంగా చేస్తారు. ఆ కాళ్ళతో దొక్కుతూ ఉంటారు. ఆ పులిహార ప్యాకెట్లో పెట్టి సాయంత్రం తింటే ఉంటుందమ్మా. ఒకళ్ళు అంటారు ఆ పులిహారలో పెరిగేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. మేము అన్నీ వదలగలుగుతాం కానీ ఆ పులిహారను మాత్రం వదలలేమండి అంటారు కొంతమంది. ఉపేక్షించుకున్నాను, వాటిని విడిచిపెట్టేశాను, వద్దనుకున్నాను. తర్వాత మనకి ఈ లోక సంబంధంగా వీటిలోంచి మనం విడుదల పొందినప్పటికీ మానసికంగా మనసు పరంగా ఎన్నో రకాలైన క్రియలు మన మనసులో పనిచేస్తూ ఉంటాయి. సినిమాని మన జీవితంలోంచి తీసేయగలిగాం కానీ కొన్నిసార్లు మన మనసులోంచి దాన్ని మనం తీసేయలేకపోతూ ఉంటాం. ఏం కాదులేండి అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యంలో ఏమని ఉంటుందంటే నేత్రాశ అని ఉంది. దేవుని వాక్యంలో ఏముందంటే నేత్రాశ అనేది ఉంది. అది మనం వద్దనుకున్నా సరే ఏం చేస్తూ ఉంటుందంటే చూడు 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 అని ప్రేరేపిస్తూ ఉంటుంది నేత్రాశ. ఇదివరకు సినిమా హాల్కి వెళ్ళాలి, ఆ తర్వాత టీవీలు, ఆ తర్వాత ఈ సీడీ ప్లేయర్లు అవి వచ్చినాయి. ఇప్పుడైతే డైరెక్ట్ సెల్ ఫోన్లోనే వచ్చేస్తుంది నేత్రాశ. చాలా అందుబాటులో తీసుకొచ్చాడు సాతాను. బైబిల్ దేన్ని చెప్తుందో దానికి వ్యతిరేకంగా పనిచేయడమే సాతాను పని. ఆ సాతాను చేసే ప్రథమమైన పని ఏంటంటే మనకి నేత్రాశలోకి మనల్ని నడిపించడం. చూస్తూ పొద్దస్తమానం చూస్తూ 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 మనకు తెలియకుండానే మనం నేత్రాశలో పడిపోతా ఉన్నాం. యేసయ్య అంటాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు ఆమెతో వ్యభిచరించినవాడు. ఒక పురుషుణ్ణి మోహపు చూపుతో చూసే ఆమె అతనితో వ్యభిచరించినట్టు. ఎవరికైతే ఇంకా మోహపు చూపులో అనుభవాలు ఉన్నాయో వాళ్ళు దేవునికి దూరం అవుతారు, దేవుడు కృపను పొందుకోలేకుండా ఉంటారు. ఎవడైనా నన్ను వెంబడించాలంటే వాళ్ళ కంటి చూపు విషయంలో కూడా, వాళ్ళ నేత్రాశ విషయంలో కూడా వాళ్ళు జాగ్రత్త పడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. నేత్రాశ విషయంలో కూడా జాగ్రత్త పడాలి. ఇది మరొక రకమైన శోధన. మనకి మరొక రకమైన శోధన కూడా ఉంది. ఆ శోధన ఏంటంటే నోటి మాటల దోషం అని రాసి ఉంటుంది. నోటి మాటల వల్ల మనకేమవుతుందంట? దోషం వస్తుందంట. కొన్నిసార్లు తెలుసో తెలియకో మనం తెలియదు కానీ కొన్ని దోషపు మాటలు మాట్లాడుతూ ఉంటాం మనం. ఏమని తెలుసా? నేను చచ్చిపోతే దరిద్రం వదిలిపోద్ది, నేను చస్తే మీ అందరికీ తెలుస్తుంది, నేను తొందరగా చచ్చిపోతాను, నేను 40 ఏళ్ళకే చచ్చిపోతానని ఉంది అని తొందరగా ఏదో తెలిసి అదేదో ఆ సమయంలో ఆ ఉద్రేకాన్ని బట్టి కొన్ని మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. కాదంటారా? మీరు మాట్లాడరా? అలాగా మాట్లాడుతూ ఉంటాం. నువ్వు సత్యగా నాకు పీడ వదులుతురా అని అంటూ ఉంటాం పిల్లల్ని చూసి. ఒకసారి వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు కొంతమంది ఏమంటారంటారంటే ఆడు చచ్చిపోవాలండి, ఆడు చచ్చిపోతే ఇంటికి మనశ్శాంతి, ఆడి సత్తే కానీ దరిద్రం వల్ల, ఆడి సత్తే కానీ పీడ వదల్లో. నోటి మాటల వలన వచ్చు దోషములు. యేసయ్య ఏమంటాడంటే మీ నోట్లోకి సరసోక్తులు రానివ్వకండి. సరసమైన మాటలు ఉంటాయి కదా, వేళాకోళాలు, అసభ్యత, అశ్లీలత. ఇదివరకు పిల్లలు ఇలా కూర్చుని అంటే ఇలాంటి మాటలేం దరిద్రపు మాటలేం మాట్లాడుకునేవారు కాదు కానీ ఎక్కువ నవ్వేసుకుని చంపేసుకుని ఎక్కువ నవ్వుకుంటే అక్కడ గొడవ అవుతుందండి. ఏదో రకంగా మనకు తెలియకుండానే ఆ ఎక్కువ మితిమీరిపోయి నవ్వులో ఏమొచ్చేద్దే మాటలు దొరలేస్తూ ఉంటాయి. మాటకు మాట 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 ఆ నవ్వేటప్పటికి ఎవడికో నొప్పు కగిలి అక్కడ బాధ పెరిగిపోతాయి. పరిచయం చేసే విషయాల్లో ఈ వద్దు అబ్బాయి అని చెప్పి అంటే చాలా మటుకు వాటిని దేవుని కృపను బట్టి తగ్గించారు. నోటి మాటల దోషం ఉంటుందంట. కంటి చూపు విషయంలో ఒకవేళ నువ్వు జాగ్రత్త పడినా
కొంతమంది మాకు సెల్ ఫోన్ ఎక్కడ ఉందండి మేము చూస్తాకే అన్నా, మనం నోటి మాటల దోషములో పడిపోతూ ఉన్నాం. పలానా మాటలు పలుకుతూ మన నోటిని మనం పాడు చేసుకుంటూ ఉన్నాం. దానిని ఉపేక్షించాలి. ఏమనాలి 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 మీరు? మీ నోట్లోంచి కృతజ్ఞత వచనం పలకాలి. మీరు ఏమండి, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి మీ నోటితో. మీరు అస్తమానం దేవుని మహిమపరుస్తున్న మీ నోటితో ఇలాగు జరగాలి అని దీవిస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో ఒక వాక్యం ఉంది ఏంటంటే, దావీదు మందసమును తీసుకొచ్చిన తర్వాత ప్రజలందరికీ ద్రాక్ష గెల ఒకటి, ఏమండి, రొట్టె ఒకటి ఇచ్చి ప్రజలందరిని ఏం చేశాడంట? దీవించాడంట. అందరినీ ఆశీర్వదించాడంట. దేవుడు ఒక్కొక్కరిని విడివిడిగా దీవించాడో మరి అందరినీ మూకుముడిగా దీవించాడు నాకు తెలియదు, కానీ వారిలో ఒక్కొక్కరికి ఇచ్చి అందరిని ఆశీర్వదించాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే ఆశీర్వాదం పట్టుకొని మేకాలను ఆశీర్వదించాలని వెళ్ళాడో, మేకాల దగ్గరికి వెళ్ళి నీకు దేవుడు పండంటి బిడ్డనిచ్చును గాక అని ఉంటే కనుక మేకాలు మీదటికి గర్భవతి అయి చక్కని బిడ్డను కని ఉండేది. కానీ ఆ మేకాలకి ఏమండి ఏమాత్రం బుద్ధి లేదు, జ్ఞానం లేదు, వివేచన లేదు అమ్మాయికి. ఆ అమ్మాయి ఏమంటుందంటే, అతన్ని చూసి వ్యంగ్యంగా మాట్లాడింది, అసభ్యంగా మాట్లాడింది, మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడింది. అంటే ఆమె చూపు బాలేదు, ఆమె ఆలోచన బాలేదు. తన తండ్రి అయిన సౌలు బుద్ధులన్నీ ఆవిడికి కొట్టొచ్చినట్టు వచ్చేసి ఆవిడ జీవితం నాశనం చేసుకుంది. అందరినీ ఆశీర్వదించాడు దావీదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరినీ ఆశీర్వదించాడు, అందరికీ బహుమానాలు ఇచ్చాడు. ఇప్పుడు తన భార్య దగ్గరికి వెళ్ళి తన భార్యను కూడా ఆశీర్వదించాలనుకున్నాడు, కానీ ఆశీర్వదించే అవకాశము మేకాలు ఇవ్వలేదు. నువ్వు కూడా నీ ఇంటి వారిని నీ నోటితో ఎప్పుడు ఆశీర్వదించుదుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన నోటిలో ఆశీర్వాదపు వచనాలను పలుకుతూ, మన నోటితో ఆశీర్వదిస్తూ, మన ఇంట్లో దేవునికి కృతజ్ఞత చెల్లించుకునే మాటలు పాటలు పాడుకుంటూ మన నోటికి ఒక తర్ఫీదు ఇవ్వాలి. హలో అండం మర్చిపోయి హల్లెలూయా అండం వచ్చేయాలి మీకు. స్తోత్రం. మనం హలో అనేటప్పుడు మర్చిపోయి హల్లెలూయా అనే అంత ఎక్కువ సార్లు మనం దేవుని స్తుతిస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక ప్రాక్టీస్ అయిపోవాలి. మన నోటికి ఒక ప్రాక్టీస్ అయిపోవాలి. నీ ధర్మశాస్త్రంలో మరుగైన సంగతులు చూడడానికి నా కళ్ళు తెరువు నాయనా, నా కళ్ళు తెరువు ప్రభా, నేను చూడాలి అన్నీ. ఆమేన్. ఓ ప్రత్యక్షతను నేను అనుభవించాలి, ఓ ప్రసన్నతను నేను చూడాలి, ఒక గొప్ప ప్రసన్నతను ప్రభావాన్ని నేను అనుభవించాలి ప్రభా అనే కృప మనకు అనుగ్రహించబడాలి. లోకానికి దూరం అవుతుంటే మనం ఏమవుతా ఉంటామంటే దేవుడికి దగ్గర అవుతా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మనం దేవుడికి దగ్గర అవ్వాలి. చాలా డీప్గా మనం దేవుడి దగ్గర అవ్వాలి. క్యాండిల్ పట్టుకుని ఇలా వెలిగింతుంటే పుట్టుకుమని ఆరిపోయిందండి ఫస్ట్ రోజు. ఇప్పుడు కాదులేండి, అప్పుడు ఎప్పుడో ఆరిపోతే మళ్ళీ వెలిగించుకున్నాను. మళ్ళీ ఎవరో ఫ్యాన్ వేసి వచ్చినట్టున్నారు, మళ్ళీ ఆరిపోయింది. అయ్యి బాబు ఇదేంటి దీపం మారిపోతుంది, మన వెలిగించే మన దీపం మారిపోతే ఇంకేం దీపం మారిపోద్ది అనుకున్నాను. మనసంతా కలవరం. ఫస్ట్ రోజే దీపం మారిపోయింది. ఏమండి, మనం ఏం పట్టించుకోకలేదు అలాంటివి అవి. కానీ అప్పటికి ఇంకా పోలేదు కదా సెగ. చింత సచ్చినా పులుపు సావలేదు అన్నట్టుగా కొంచెం ఏదో కొంచెం ఉన్నా సరే పోతుంటాయి కదండి. ఏమండి, అలాగా దీపం ఎన్నిసార్లు వెలిగించినా ఆరిపోతుంటే మరి బాధ కలగదు ఏంటండి. ఏమి అరగనట్టు అక్కడ పెట్టేశాను, ఎందుకు వచ్చింది కూడా. కానీ మనసులో మాత్రం ఏదో ఒకలాంటి బాధ. అప్పటికి అంటే దీపం మారిపోయిన బాధ కలుగుతుంది, కానీ దీపం మారిపోయినట్టు ఉంది నా బతుకు. ఏమండి, మామూలు అప్పుడైతే పెద్ద విషయం ఉండదు అని. ఇప్పుడు వచ్చేవా తల్లి బస్సు ఇప్పుడే దొరికిందా అన్నారనుకోండి, మామూలు అప్పుడైతే 4 మాటలు ఎక్స్ట్రా అంటాం. అదే మనం కష్టంలో ఉన్నాం అనుకోండి, ఏడుతో పక్క వెళ్ళిపోతాయి. బాబు నేనేమన్నాను బాబు అని చెప్పేసి అంటారు. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఆ పదం పెద్దదైపోద్ది, ఆ పదం చిన్నదైపోద్ది. నా దీపం ఆరిపోయేటప్పటికి అసలు మన బతుకు ఆరిపోయి ఉంది, ఇంకా ఇలా అయిపోయిందండి ప్రభు అనుకొని బాధపడుతున్నాను. బాధపడుతుంటే ఇక మన బాధపడడానికి ఎవరు చెప్పుకుంటాం? మనకి ఎవరున్నారో?
అంటే యేసన్ గారు అంటాడు, ఎవ్వరు లేరు, ఎవ్వరు. మా యారో సామర్లకోట ప్రభుదాస్ గారు ఉన్నాడు, ఆడికంటే ఎవడు లేడు, నీకు లేడు, ఆడికంటే ఎవడో లేడు, వీడికి లేదా అన్నాడు. అంటే ఎంత దరిద్రం అంటే, ఆయన పాపం కొంచెం మదపెచ్చి ఉందిలేండి, చాలా టాప్ స్పీకర్, అసలు ఏరియాలో అలాంటి ప్రకటించేవాడు ఉన్నాడు, అలాంటి టాప్ స్పీకర్. ఆడికంటే ఎవడు లేడు, నీకు లేడా, అందరినీ ఆడు వీడు అనమే. నేను మాట అంటాను, ఒకసారి పాడండి. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం స్తోత్రా, హల్లెలూయా. వాస్తవానికి మా సామర్లకోట ప్రభుదాస్ గారికి తెలియదు, కానీ యేసన్ గారికి అందరూ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒక భార్య లేదు కాబట్టి మొత్తం అందరూ లేనని అనేసుకోకూడదు, అందరూ ఉన్నారు యేసన్ గారికి. అంటే ఆయన మానసికంగా ఉండేది ఏంటంటే, ఆదరణ ఎవరి దగ్గర నాకు దొరకదు, నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరు. తర్వాత పదాన్ని బట్టి ముందు పదం ఎవరు ఉంటారు చెప్పండి వాస్తవంగా. ఏమండి, మొన్న ఒక ఆమె అంటుంది, ఆవిడకి భయంకరమైన నొప్పి వచ్చేస్తుందంట, చాలా బాధపడుతుందంట. అసలు ఎంత బాధపడుతుందంటే చెప్పలేనంట. అది ఇంచుమించు ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు గడిచిపోయి సంవత్సరం దాటిపోతుంది, నొప్పి తగ్గట్లేదు. ఇవిడు హాస్పిటల్లో చూపిస్తారు, ఏమంటారంట, అత్తమానం దరిద్రపు నొప్పి అంటూ ఉంటావు. భర్త బాధ తిడుతున్నాడంట, తిట్టడం అంటే అతను వేరే రకంగా కాదు, అసమానం నెప్పో ఎడుతో దరిద్రం కొడతారా. ఎప్పుడైనా కదిపితే నొప్పి, కొంపకొత్తే నొప్పి, అప్పుడు ఏం చేస్తుంది ఆవిడ? వాళ్ళ తల్లితో చెప్తే తల్లి అంటుందంట, అవి అలాగే వస్తాయి, దాన్ని పెద్ద పట్టించుకోకూడదు అంటుందంట ఆవిడ. తండ్రి అంటాడంటే, అమ్మ ఇంకేం ఖర్చు పెట్టినమ్మా, అక్కడికి 3 హాస్పిటల్ తీసుకెళ్ళాను కదమ్మా, ఇంకేం తీసుకెళ్ళామన్నాడంట. అప్పుడు ఏమని పాడాలి చెప్పండి? ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా. అంటే అన్ని సమయాల్లో అందరూ ఆదరించడానికి, భార్య కావచ్చు, భర్తే కావచ్చు, పిల్లలే కావచ్చు, మనల్ని ఆ విషయంలో అర్థం చేసుకునే తత్వం వాళ్ళకి ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో, ఏ సమయంలో అయినా సరే నిన్ను విసుకోక నిన్ను దగ్గర తీసుకుని ఆదరించగలిగే దేవుడు యేసయ్య. అందుకే అంటాడు, నువ్వే నాకు ఆశ్రయం, నాకు ఆదరణ కలిగించే దేవుడు నువ్వే. ఒకవేళ నా చుట్టూ ఎంతమంది ఉన్నా సరే, నా చుట్టూ ఎంతమంది ఉన్నా సరే నాకు ఆదరణ ఎక్కడి నుంచి వస్తుంది? చుట్టూ ఎంతమంది ఉన్నా సరే నాకు ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? చుట్టూ ఎంతమంది ఉన్నా సరే నాకు కావలసిన స్వస్థత ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వే కదా. అవును, నువ్వే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకంలో మన నోటి మాటలు కృపాసహితంగా, దీవెనకరముగా, ప్రైజ్ ద లార్డ్, ఎలాగా? కృపాసహితంగా దీవెన వచనాలు వచిస్తూ ఇలా జరుగుతుంది అని నీ మానసికంగానే ఆలోచన చేస్తూ దాన్ని నీ నోటితో పలుకుతూ, మాటల దోషం మనకి తగలకుండానట్లు మనం జాగ్రత్త పడాలి. మన ఇంట్లో రక్షణను గురించిన సునాదం ఉన్నప్పుడు
దేవునికి దగ్గరగా. ఎవరికి చెప్తాం? ఎవరు లేరు. మోహరించి అలా కూర్చుని బాగా ఇంకా బాధ వచ్చేస్తుంది, అన్ని తరుచుకుని తెవుల్చుకొని ఎడుతున్నారు అంటారు కదా, ఆ టైప్లో అయిపోయింది. ఆ టైప్లో కూర్చుని ఏడుతున్నాను. చాలా బాధపడుతున్నాను. ఇంకా అసలు చాలా ఇక బాధపడి ఏడ్చి అక్కడే అలా పడుకుని పోతే నాకు వినపడుతున్నాయి అడుగుల శబ్దం. ఒక వ్యక్తి నడుచుకుంటూ పెద్ద అడుగులు వేసుకుంటూ నా దగ్గరికి వస్తున్నాడు. అప్పుడు మనకి ఎలాగైతే అడుగు శబ్దం వినపడుతుందో అలా అడుగు శబ్దం వినపడుతుంది. దగ్గరికి వచ్చి ఇలా చేయి చాపాడు, చెయ్యిలా పట్టుకున్నాడు, నన్ను నడిపించుకుంటూ తీసుకెళ్ళాడు. ఒక్కొక్క గది, రెండో గది, మూడో గదిలో తీసుకెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏంటి అన్నాడు. నా దీపం మారిపోయింది ప్రభు అన్నాడు. అంటాడు, అయ్యో అని చూపించాడు. కట్టెలు ఉన్నాయి, ఆ గుబ్బలు తీసి వెలిగించాడు. అది బగ మంటతో ఇంత మంట వచ్చేస్తుంది. నేను ఆయన ఇంకా చూస్తున్నాను. ఇదిగో ఇప్పుడు వెలిగించాను, నువ్వు చచ్చిపోయేదాకా ఇది ఆరదు, అలా వెలుగుతానే ఉంటుంది. ఇప్పుడు వెలిగించాను కదా, ఇది ఎప్పటికీ ఆరదు. ఆ మాట చెప్పిన తర్వాత ఎంత ధైర్యం వచ్చేసిందో చెప్పడం. అసలు ఇలా మాట్లాడితే అసలు మేడ మించి మెట్లు లేకుండా దిగిపోమా మనం? మెట్లు మించి దిగుతామా? మేడ మించి డైరెక్ట్ దిగిపోమా? 3 స్టేర్లు సూపర్ మ్యాన్ అయిపోతాం మనం. దేవునికి మహిమ కలుగునుగా. అసలు మీరు కాన్ఫిడెంట్గా దూకండి, ఏమవుదో. భయంతో పడిపోతే మీ కాళ్ళు చేతులు మొత్తం మొక్కలు అయిపోతాయి. కానీ అంటే ఎంత బలం వచ్చేసిందో చెప్పలేను. ఎప్పుడు మనం సమర్పణలోకి వెళ్తా ఉంటామో అప్పుడు వస్తుంది అసలైన ఆ దగ్గరగా ఉండే సంబంధం ఏంటో. కప్పవాపరికి ఎట్టుకొచ్చేసి అద్దలు కూర్చొని అంటే నీది యాక్షన్ అర్థమైపోతుంది తప్ప సరుకు రాదు బయటికి. సడన్గా చేసేసేది కాదు భక్తి అంటే. లోపలికి ఇన్వాల్వ్ అయిపోవాలి. అది ఎప్పటి నుంచో జరుగుతూ ఉండాలి నీ లోపల. గబగబా కంగారుగా వచ్చేసి కంగారుగా పాడేసి కంగారుగా అవ్వదో. నీ లోపలికి వెళ్ళిపోవాలి దాంట్లోకి. జీవవాక్యమును గురించి ఆది నుంచి ఏది విన్నామో, ఏది మా కనులారా చూసామో, ఏది మా చెవులు విన్నాయో, ఏవి మా చేతులు తాకి చూశాయో వాటిని ప్రకటిస్తున్నాం మేము. అంటే నీ వ్యక్తిగత అనుభవం ఒకటి అవ్వాలి. నీ వ్యక్తిగతంగా నువ్వు లోకాన్ని విడవడం వల్ల నువ్వు దేవునికి దగ్గర ఎలా అయ్యావో అది అనుభవపూర్వకంగా చెప్పగలిగితేనే సేవ. నీకు అనుభవం లేకపోతే నువ్వు ఎంత గొప్ప పెద్ద ప్రసంగికుడివైనా ఆ ప్రసంగంలో సారం ఉండదు. నువ్వు అనుభవించాలి. ఆయన్ని ముట్టుకునే అనుభవం నీకు రావాలి. ఆయన స్వరం వినగలిగే అనుభవం మనకి రావాలి. ఆయన్ని చూడగలిగే అనుభవం రావాలి. ధర్మశాస్త్రంలో మరుగైన సంగతులు చూసే కృప ప్రభు మనకు దయచేయాలి. అది నువ్వు ఇంకొకటి విడిస్తేనే ఇది దొరుకుతుంది నీకు. లోకాన్ని విడిస్తేనే మనకి దేవుడు దొరుకుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోక సంబంధమైన క్రియలను ఉపేక్షిస్తేనే నీకు దైవ సంబంధమైన ఆశీర్వాదాలు నీ దగ్గరకు వస్తాయి. ఏమంటే అన్నీ వదిలేసుకోమంటే ఇంకేం చేస్తామండి మేము? మీ శత్రువుల కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి అంటాడు. మీ శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేయండి. మీరు వాళ్ళని ప్రేమించండి. ఈ ప్రేమ ఉపేక్షించిన మనం లోకాన్ని ఉపేక్షించినప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఏమొస్తుందంటే దేవుని ప్రేమ మనలో పడుతూ ఉంటుంది. ఒక్క ప్రేమ విషయంలో తప్ప మరి ఏ విషయంలో మీరు అచ్చుండకండి. అనురాగం కలిగిన వాళ్ళే ఉండండి అంటాడు. ఎంత మంచి మాటలో రోమపత్రికలో రాయబడ్డాయి.
అనురాగపూర్ణులై ఉండండి. అనురాగంతో ఉండండి, ఒకళ్ళ ఎడల ఒకళ్ళు. ఇష్టపూర్వకంగా ఉండండి, దయాపూర్వకంగా ఉండండి. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఔదార్యాన్ని, దేవుని యొక్క ప్రేమను చూపించేటట్టుగా మీరు ఎదుటి వాళ్ళలోనంట యేసుక్రీస్తును చూడాలంట. మీ ఎదురుగా ఉన్న వ్యక్తిని మనం ప్రేమించాలంటే కనుక మనకేం కావాలండి? యేసుక్రీస్తును చూడగలగాలి. మనం ఆ ప్రేమ చూపించగలిగితే కనుక అప్పుడు మనకు ఎప్పుడు తెలుస్తుంది ఏంటంటే, ఓ వీళ్ళు లోకాన్ని ఏం చేశారు? ఉపేక్షించారు, దేవునికి దగ్గరయ్యారు. చాలా గొప్ప ఆదరణ ఉంటుంది దేవుళ్ళలో చాలా గొప్ప ఆదరణ ఉంటుంది. ఆయన సన్నిధిలో మనకి చాలా గొప్ప ఆదరణ దొరుకుతుంది. ఆయన మనకి చాలా గొప్ప ఆదరణతో మనల్ని బలపరుచుకుంటాడు దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఎవడైనా ఒకవేళ దీన్ని కాపాడుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి, దీన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తే చివరికి దాన్ని మనం పోగొట్టుకుంటాం తప్ప దాన్ని మనం సంపాదించుకోలేం. ఈ లోకంలో ఎవరి కోసమో దేవుడిని వదిలేస్తూ ఉంటాం మనం. తర్వాత వాళ్ళు పోతారో దేవుడు పోతారు. నువ్వు దేవుడిని కాపాడుకో, దేవుడు ఉంటాడు నీ దగ్గర. వాళ్ళని కూడా దేవుడు ఏం చేస్తాడు? మళ్ళీ నీ దగ్గరికి తీసుకొని వస్తాడు. మనం దేవుడి కోసం వాళ్ళని పోగొట్టుకోకూడదు. దేవుడు వాళ్ళని తీసుకొస్తాడు మనకి దగ్గరికి. నువ్వు ఎప్పుడైతే దేవుడిని కలిగి ఉన్నావో, ఎప్పుడైతే నువ్వు దేవుడి కొరకే నిలబడతావో, ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు సార్? వాళ్ళని నీ దగ్గరికి ప్రభు నడిపిస్తాడు. కాబట్టి నువ్వు దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తే అది నీకు దొరకదు. క్రీస్తును నీ కాపాడుకోవాలి. నేను నా దేవుణ్ణి నా హృదయంలో ఉంచుకోవాలి. నేను ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని పోగొట్టుకోకూడదనే స్థితి నీలో నాలో మనందరిలో వచ్చునుగాక. అలాంటి కృప ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. అందరూ మోకరించి దేవుని పాదాల దగ్గర, దేవా నీ సన్నిధిలో, ప్రభువా నీ సన్నిధిలో నాకు ఈ గుణాన్ని, స్వభావాన్ని నేర్పించు దేవా. ఈరోజు నీ దాసుడు కొన్ని ఉపేక్షించుకోవడమే చెప్పాడు, కానీ నాకు ప్రతి అంశం నేర్పించు ప్రభువా. నేను ప్రతి దాన్ని ఉపేక్షించాలి అయ్యా, ప్రతి దాన్ని వదిలిపెట్టాలయ్యా. లోకములో ఉన్నవన్నీ కూడా వదిలిపెట్టుకుని అయ్యా, ఎవరినో దూషించే స్వభావం కూడా నాలోంచి తీసివేయి, ఎవరినో ద్వేషించే స్వభావం కూడా నాలోంచి తీసివేయి దేవా. ఎవరినో తిట్టే స్వభావం కూడా నాలోంచి తీసివేయి అయ్యా. ఎవరినో గర్దించే స్వభావం కూడా నాలోంచి తీసివేయి. ఎవరి దగ్గర మోసం చేసే గుణం కూడా నాలోంచి తీసివేయి నాయన అయ్యా. శరీర కార్యాలతో ఎవరినో అపేక్షించే మనసు కూడా నాలోంచి తీసివేయి ప్రభా. పవిత్రంగా, నిర్దోషంగా నీ ఎదుట నిలబడగలిగే శక్తి నాకు దయచేయ ప్రభువా. లోకాశల్లో పడనివ్వకండి అయ్యా, శరీరాశల్లో పడనివ్వకండి అయ్యా.